రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును. డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును. డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును. రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణావంక రోడ్ గాయత్రి బ్యాంక్ గల్లీ చెమ్మికుంట. ఇల్లందకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పనుల రికార్డులను అధికారులు తనిఖీ నిర్వహించారు. గ్రామంలోని ఉపాధి హామీ కొలతల హెచ్చుతగ్గులు అధికారులు గుర్తించారు. హెచ్చుతగ్గులు రావడానికి గల కారణాలను గురించి ఫీల్డ్ అసిస్టెంట్లను ఆరా తీయడం జరిగింది. అధికారులు గ్రామ సభలో గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు. ఉపాధి హామీ పనుల్లో కొలతల్లో తప్పులు ఉన్నట్లుగా గుర్తించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఏపీఓ రవికుమార్, టిఏ స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కోమల, మాజీ ఎంపీటీసీ రామ్ స్వరం రెడ్డి పాల్గొన్నారు. హార్టికల్చర్ పనులకు సంబంధించి మొత్తం 16 మొక్కలు పెట్టిన శ్రీకాకుళం కొరకు ఫీల్డ్లో 6 మొక్కలు మాత్రమే, మిగతా 10 మొక్కలను తీసేయడం జరిగింది. మొక్కలు కూడా మళ్ళీ పెట్టుకుంటామని బయటపెట్టాము. 365 ప్లాంటేషన్ పనికి సంబంధించి తేదీ 5/8/2024 నుండి 11/8/2024 వరకు 24 మంది హక్కుదారులు 92 పందాలు పనిచేయడం జరిగింది. ఈ పనికి సంబంధించి టీఏ గారు 25,240 రూపాయలు వర్క్ చేసినట్టు 8 మంది రికార్డ్ చేయడం జరిగింది. ఇది పనికి సంబంధించి ఫర్టిలైజర్ వచ్చేసి 240 రూపాయల 45 పైసలు రాయడం జరిగింది. ఈ కోటలు ఎస్ఐటీని గురించగా వాళ్ళకి ఫర్టిలైజర్ వచ్చేసి 274 రూపాయలు పడుతుంది. అంటే తక్కువ ఫర్టిలైజర్ రాయడం వల్ల ఒకరోజు కానీ 26 రూపాయల 90 పైసలు చొప్పున 2,400 రూపాయలు హక్కుదారులు పనిచేసి నష్టపోవడం జరిగింది. ఫర్టిలైజర్ తక్కువ